హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ అలసందల ఫ్రై, అలాగే అలసందల చారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆంధ్రాలో, మన రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఈ అలసందల రసం, అలాగే అలసందల గుగ్గులండి. మా సైడ్ గుగ్గులు కూడా అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా ఒక 2 నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకోండి. మీకు టైం ఉందనుకుంటే అలసందల్ని కూడా ఒక ½ కేజీ తీసుకున్నానండి. క్లీన్‌గా కడిగేసి ఒక 1 అవర్ పాటు నానేసుకోండి. చూడండి, నేను చింతపండుని నానేసినాను. కరివేపాకు కాడలతో సహా తీసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి, అలాగే ఒక టమోటాని కట్ చేసుకోండి. ఒక టమోటా చాలండి. జీలకర్ర, కరివేపాకు, తెల్లవాయిలనైతే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ మూడింటిని నేను ఏం చేయాలో చెప్తానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు చాలండి. ఇవేం అవసరం. పోపు కోసం దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి. ఇప్పుడైతే నేనైతే ఇలా కరివేపాకు, జీలకర్రని కొద్దిగా వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత ఒక చిన్న రోల్లోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను బాగా మెత్తగా వీటినైతే పొడి చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న తెల్లవాయిల్ని కూడా ఇందులోకి వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మెయిన్‌గా ఈ రసం చేయాలంటే, ఈ అలసందల చారు చేయాలంటే ఇది కంపల్సరీ అండి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ దీన్నైతే స్కిప్ చేయకుండా వేయండి. ఇప్పుడు అలసందల్ని క్లీన్‌గా కడిగేసుకున్నానండి నేనైతే. మీకు టైం ఉందనుకుంటే మీరు నానబెట్టుకోండి. నాకు టైం లేదు కాబట్టి నేనేం నానబెట్టలేదండి. ఒక 2 స్టీములు ఎక్కువగా పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి, వాటర్ వేసేసి మూత పెట్టేసి నేను 7 లేదా 8 స్టీములు వచ్చే వరకు వీటినైతే మెత్తగా ఉడికించుకుంటానండి. చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు 2 ఇలా గుప్పెడండి 2 గుప్పెళ్ళ అలసందల్ని మెత్తగా ఉడికినాయి కదండీ! ఈ అలసందల్ని నేను ఒక మిక్సీ జార్‌లోకి 2 గుప్పెడంత అలసందల్ని తీసుకొని మిక్సీ జార్‌లోకి కొద్దిగా వాటర్ వేసేసి నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. రసం కోసం ఇందులో ఉన్న వాటర్ కూడా మీరేం పాడేయద్దండి. ఈ వాటర్‌తో కూడా మనం చారు చేయొచ్చు. వాటర్ పాడేయకండి. మంచి వాటర్ వేసుకొని ఉడికించుకోండి. చూడండి, నేనైతే ఇలా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ అలసందల్ని. కొద్దిగా అలసందలండి. ఇప్పుడు చింతపండులో రసాన్నయితే తీసేసుకుందాం. ఇలా బాగా రసం తీసేసుకోండి. చింతపండులో ఉన్న పులుపంతా పోయే వరకు వాటర్ వేసుకొని ఆ రసాన్నంతా తీసేసుకోండి. నేనైతే అందులో అలసందలో వచ్చిన వాటర్ కూడా ఇందులోకి వేసినానండి. అదిను ఈ చింతపండు పులుసు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఇందులోకి నేను మిక్సీ జార్ అన్ని వాటర్ వేసినానండి. చూడండి, ఇలా జార్‌లోకే అంతా కలిపేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత తిక్కుగా కాకుండా పల్చగా ఉండాలండి. ఎందుకంటే రసం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా పల్చగా ఉన్నప్పుడు మీరేమో ఇప్పుడు ఇందులోకి ఇలా కాడలతో సహా కరివేపాకు వేసుకోండి. అలాగే ఇందులోకి కాడలతో సహా కొత్తిమీర కాడలు కూడా ఇందులోకి వేసేసుకోండి. కరివేపాకు ఇలా కాడలతో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ముందుగా సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా అండి. ఒకటి చాలు, ఎక్కువేం అవసరం లేదు. ఒక టమోటానైతే ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు ఈ 3 చాలండి. గరం మసాలా, ధనియాల పొడి ఇవేం అవసరం లేదు. ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర పొడినైతే ఇందులోకి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది ఉడికేటప్పుడు. చూడండి, ఇలా పల్చగా అంతా ఒకసారి కలిపేసుకోండి. తిక్కుగా అయితే పెట్టొద్దండి. ఎందుకంటే బాగా ఈ పులుపు, ఈ చారు బాగా మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా మరగనివ్వండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, అలాగే ఇది పొంగకుండా ఒక గరిటె పెట్టేసుకోండి. పొంగితే అందులో ఉన్న టేస్ట్ అంతా ఎళ్ళిపోతుందండి. అందుకే నేనైతే ఇలా ఒక స్టవ్ వెలిగించుకొని ఇలా దానిపైన ఒక గరిటె పెట్టేసుకుంటున్నానండి. పొంగు వచ్చినా కూడా కొంచెం మనం చూసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలా బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు నేనైతే ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను పక్కకైతే తీసేసుకుంటున్నానండి. పోపు కోసం అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని. చూడండి, ఇందులోకి ఆయిల్ అండి చాలా తక్కువగా వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయకూడదండి. ఏ రసంలోకైనా పైకి తేలుతుందండి చారులో అలా వేస్తే. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసినాం కదండీ! ఇందులోకి బాగా వీటిని ఈ 3, 4 బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక జీలకర్ర, ఆవాలు లాస్ట్‌లో వేయండి. చిటపటలాడతాయండి. ముందుగానే వేయొద్దండి. ఇలా లాస్ట్‌లో వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ గిన్నెలో అయితే తిరువాత ఏసినానో అదే గిన్నెలోకి చారునైతే వేస్తున్నానండి. చాలామంది పక్కకి తిరువాత అందులోకి తీసుకొని పోయి వేస్తారు. అలా వేయకుండా ఇలా వేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన అలసందల చారు రెడీ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇలా చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి రైస్‌లో అదిరిపోతుందండి. అలాగే ఇప్పుడు నేనైతే ఇందులోకి మనం గుగ్గులు ఉడికించుకున్నాం కదండీ!
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు టేస్ట్‌కి తగ్గట్టు కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే కట్ చేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్పైసీగా ఉండాలంటే ఎక్కువగా పచ్చిమిర్చీస్ కట్ చేసుకోండి. లేదు అనుకుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో మాత్రం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ గుగ్గులకి సూపర్ టేస్ట్‌నిచ్చేది ఈ ఉల్లిపాయ ముక్కలే అండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా లైట్‌గా వేయించిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి వీటినన్నిటిని లైట్‌గానే వేయించుకోండి. ఎక్కువ బ్రౌన్ కలర్ కాకుండా ఇలా వేయించిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఈ గుగ్గుల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అన్నిటిని కలిపేసుకుంటే చాలా టేస్టీ అయిన అలసందల చారు, అలాగే అలసందల ఫ్రై రెసిపీ రెడీ అండి. రైస్‌లోకి ఈ రెండిటి కాంబినేషన్‌లో ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్